మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. ఉత్తరప్రదేశ్లో ఒక 60 ఏళ్ల మహిళ పాము కాటుతో చనిపోవడం జరిగింది. అయితే ఆ మహిళ మళ్ళీ బ్రతకాలి అంటే ఆ ఊర్లో ఉన్న ఒక మాంత్రికుడు 24 గంటల పాటు ఆవిడను పేడలో పూడ్చిపెడితే మళ్ళీ బ్రతుకుతుంది అని చెప్పేసి నమ్మకం కలిగించే మాటలు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు అదే పనిని చేశారు. చేసిన తర్వాత 24 గంటల తర్వాత చూస్తే ఆ మనిషి బ్రతకలేదు. బ్రతకపోయేసరికి 1 గంట 2 గంటల పాటు కూడా ఏదో ఆయనకు వచ్చిన విద్యలన్నీ చేశాడు. అయినా అప్పటికి కూడా బ్రతకపోయేసరికి ఇక తీసుకెళ్ళి అంత్యక్రియలు అనేది చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇలాంటి వాటిలలో కూడా లీగల్గా మనము కొన్ని సెక్షన్స్ అప్లికేబుల్ చేస్తూ వారిని పనిష్మెంట్ చేయొచ్చు. ఎవరైతే నేను మాంత్రికుడిని, నాకు ఇలాంటి విద్యలు వచ్చు, నేను ఆవిడని బ్రతికిస్తాను అని చెప్పేసి మాటలు చెప్పాడు కదా, ఆ వ్యక్తి మీద మనం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ కింద కేసులు ఫైల్ చేయొచ్చు. 415 అదేవిధంగా 417, 420 కేసులన్నీ కూడా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అనంటే నమ్మించాడు. ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తిని నేను బ్రతికిస్తాను, ఇలా చెయ్యండి, ఇలా చేస్తారు చేస్తే అని చెప్పేసి అన్నాడు కాబట్టి అది ఒక మోసపూరితం కిందికి రావడం జరుగుతుంది. అలాగే చీటింగ్ చేశాడు. చీటింగ్ అని అంటే వారి దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు అయితే తీసుకొని ఉంటాడు. ఇలాంటి పని చేయాలి కాబట్టి అతను ఏదో మంత్రాలు చదవడం కానివ్వండి, ఇలాంటివి కానీ చేస్తూ ఉంటాడు కాబట్టి ఎన్నో కొన్ని డబ్బులు తీసుకొనే ఉంటాడు. ఇదొకటి. తర్వాత ఇవన్నీ ఈ 3 సెక్షన్స్ కింద కూడా ఒకవేళ కేసు ఫైల్ అయితే అతనికి పడే శిక్ష 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో శిక్ష పడితే ఫైన్ పడే ఛాన్స్ ఉంటుంది. కొన్ని సందర్భాలలో శిక్షతో పాటు 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. అయితే నేను ఈ వీడియో త్రూ చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, చాలామంది ఇలాంటి మూఢనమ్మకాలకు ఇప్పటికీ కూడా నమ్ముతూనే ఉన్నారు. అసలు ఇలాంటివి జరుగుతాయా? ఒక మనిషి చనిపోయిన మనిషి బ్రతకడం అనేది ఎక్కడైనా మనం చూస్తున్నామా? చాలా రేర్ కేసులలో. అది కూడా కొన్ని సందర్భాలలో మన ఊపిరి అనేది కొన్ని రీజన్స్ వల్ల, మనకున్న దానివల్ల, మన బాడీలో సిస్టమ్స్ వల్ల ఆగిపోతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అగైన్ అది బ్రీత్ ఎప్పుడైతే అందుకుంటుందో వెంటనే బ్రతకడం అనేది జరుగుతుంది. కొంతమంది చితి మీద పడుకోబెట్టిన తర్వాత ఇంకా వారిని కొరివి పెట్టే టైంలో లెగుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న సిస్టమ్ అంతా కూడా కొంచెం రిలాక్స్ అయ్యి, ఇది డాక్టర్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనైతే లీగాలిటీగా మాత్రమే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి లీగల్ పరంగా మాత్రం ఇలా చూసుకోవచ్చు. ఇదంతా మనం చూసుకుంటే ఇప్పటికీ కూడా ఎక్కువ మంది చదువుకున్న వారే ఇలాంటి మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఇంకా ఊర్లో చదువు లేని వాళ్ళు అవన్నీ నిజాలు కాదు, ఎలా ఉంటే అలా నడిచిపోతుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళే ఉంటారు. కానీ ఎక్కువ మోస్ట్లీ మాత్రం చదువుకున్న వాళ్ళు ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయి 24 గంటల్లో ఆ మహిళ ఎలా బ్రతుకుతుంది? పేడలో పూర్తి చేస్తే, అది కూడా ఆవు పేడలో. ఈ చూసిన తర్వాత ఇంకా కుటుంబ సభ్యులకు అర్థమైపోయింది. ఇమీడియట్గా అతను ఏదో మాయమాటలు చెప్పేసి అప్పటికి తప్పించుకోవడం జరిగింది. ఏదో చెప్పాడంట, అదేదో దేవుడు మళ్ళీ అగ్ని ఇవ్వలేదు, అందుకోసం అని చెప్పేసి ఆవిడ రాలేదు, ఆవిడ కాలం ఇంకక్కడితో అయిపోయింది, ఇవేనో మళ్ళీ ఏవో మాటలు చెప్పాడంట. అక్కడ పాము కాటు వేసిన తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఇంజెక్షన్ చేస్తారు, డాక్టర్స్ బ్రతికించడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతేగాని ఇక్కడ పాము కరిచిన తర్వాత చనిపోయిన వ్యక్తిని నేను ఖచ్చితంగా నోట్లో నుంచి నొరగొచ్చేసింది, ఆవిడంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది, అయినా ఆయన మాత్రం నేను బ్రతికిస్తాను, పేరులో పూర్తి చేయనని చెప్పేస్తే ఈజీగా కుటుంబ సభ్యులు నమ్మేశారు. చివరికి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా చివరి చూపు సరిగ్గా చూసుకోలేకపోయాము, 60 ఏళ్ళ ముసలావిడ సరిగ్గా మనము పట్టుకొని కూడా ఏడవలేకపోయాము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి మనం చూస్తూ ఉన్నాం. మీ చుట్టుపక్కల కనుక ఇలాంటివి జరిగితే దయచేసి నేను ఇప్పుడు చెప్పిన సెక్షన్స్ ప్రకారం పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, కేసులు ఫైల్ చేస్తారు, శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు ఇలాంటి వాళ్ళు చాలామంది మాకు ఇన్ని మంత్రాలు వచ్చు, ఆ మంత్రాలు వచ్చు, మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కుంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజము ఎంతవరకు నిజం కాదు అన్నది పక్కన పెట్టేస్తారు. ఫస్ట్ వారి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఇంత డబ్బులు ఇచ్చేస్తే మేము చేస్తామంటారు. తర్వాత డబ్బులు తీసుకున్నాక ఏమంటారు, ఇంకొక పూజ చేయాలి, ఇంకొన్ని డబ్బులు ఇవ్వండి అంటారు. ఇలా అది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుందే తప్పించి ఎక్కడా కూడా దాన్ని మాత్రం స్టాప్ చేయడానికి ఉండదు.
ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అనేవి నమ్మకుండా దయచేసి ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు కానివ్వండి, ఇలా మంత్రగాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కొంచెం చూసుకొని మీరు వాళ్ళు చెప్పేది నిజమా కాదా అనేది అర్థం చేసుకున్న తర్వాత స్టెప్ తీసుకోండి తప్పించి ఏదో పిచ్చి గొర్రెల్లాగా పరిగెత్తకండి. ఒకరు ముందుకు వెళ్ళారు కదా అని చెప్పేసి వాళ్ళ వెనకాల ఇంకా అలా వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నది జనాలే. వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంకా వెళ్ళిపోతారు. లేదు అనుకుంటే అమ్మ ఇది కాదు, ఇంకా ఇది చేయాలి, ఆ పూజ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇంకా మనకు అది భాష తెలియదు, ఏమీ తెలియదు, అసలు ఇలా చేస్తే ఏమవుతుంది తెలియదు. కొన్నిసార్లు బళ్ళు అడుగుతారు, ఏమో అడుగుతారు, కొన్నిసార్లు చాలా చాలా రకరకాల వింత కోరికలు ఉంటాయి వాళ్ళవి. ఆ సామాన్ తీసుకురమ్మంటారు, ఇంకా ఏదో చెప్తూ ఉంటారు, ఈ ఐటమ్స్ కావాలంటారు. వాళ్ళతోటి ఒక్కసారి పెట్టుకున్నారంటే ఆ ఊబిలోకి వెళ్ళారంటే మళ్ళీ బయటికి రావడం అనేది చాలా కష్టం. దయచేసి అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. మీ గ్రామాలలో కూడా ఎవరైనా నాకు ఇలాంటి మంత్రాలు వచ్చు, నేను ఇలా చేస్తాను, నేను ఇలా బ్రతికిస్తాను, లేదు అనుకుంటే ఇలా రోగాలను పోగొడతాను అంటే దయచేసి నమ్మొద్దు. హాస్పిటల్కి వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటో చూపించుకోండి. ఒకవేళ మీకు ఇబ్బంది కలిగినా కూడా హాస్పిటల్కి వెళ్ళి ప్రతిదీ చెక్ చేయించుకుంటే మీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. అంతే తప్పించి మనుషుల్ని బ్రతికించే రోజులు ఇంకా రాలేదు. దయచేసి వెయిట్ చేయండి. సైంటిస్టులు కూడా ఇప్పటికి దాని మీద ఇంకా రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. అది ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియదు. సక్సెస్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా వినిపించేలాగా వాళ్ళు పెద్ద గొంతు వేసుకొని మరి మేము బ్రతికించబోతున్నాము, బ్రతికిస్తాము, ఇలా అయితే బ్రతుకుతారు అని చెప్పేసి డాక్టర్స్ అనౌన్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మనుషులు మనము ఇంకా బ్రతికించే దగ్గర ఇంకా రాలేదు. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ నమ్మకండి. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్లో జరిగింది కదా అని చెప్పేసి అంటే అది బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. బయటికి రాకుండా చాలామంది గ్రామాలలో ఇలా నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. ఏదో యంత్రం కట్టుకుంటే నాకు మంచి జరుగుతుంది, లేదు అంటే ఇలా చేస్తే మంచి జరుగుతుంది అనుకునే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. ఒక్కసారి మీరు అది నమ్మడం స్టార్ట్ చేశారంటే మీరు కాలు ముందుకు వేసే టైంలో కూడా ఆలోచన చేస్తారు, అమ్మో ఇది మనం ఇప్పుడు ఇలా వెళ్తే మంచి జరుగుతుందా లేదా, ఒకసారి అడుగుదాం. అది మనం సైకలాజికల్గా కూడా చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ నమ్మకూడదని చెప్పేసి నేను ఈ వీడియోతో మీకు చెప్పాలనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి ఎక్కడో జరిగిన ఉత్తరప్రదేశ్కు సంబంధించిన కేసు మీ ముందు తీసుకొచ్చి దానికోసం డిస్కషన్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే లీగల్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దానిపైన పూర్తిగా సమాచారంని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.